న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు సంబరాలు ముగ్గురు పోటీల విజేతలకు బహుమతులు మాజీ మిలిటరీ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఇంటిపై దాడి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన మందు బాబులు చిత్తూరు జిల్లాలో కరెంట్ షాక్ తో రైతు మరణం అధికారుల నిర్లక్ష్యంతోనే అంటున్న కుటుంబం ఇక వివరాల్లోకి వెళ్తే రామచంద్రపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సంక్రాంతి సందర్భంగా జిల్లా పోలీసులు క్రికెట్ పోటీలు నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి హాజరయ్యారు. రామచంద్రపురం క్రికెట్ టీం విన్నర్స్ గా అరికేరులో క్రికెట్ టీం రన్నర్ నిలిచారు. గెలిచిన టీంకు మంత్రి బహుమతి అందజేశారు. సంక్రాంతి వేడుకలలో యువత కోడి పందాలు, పేకాట వంటి ఆటలలో మొగ్గు చూపకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు. సమాజంలో బాధ్యతగా విధులు నిర్వహిస్తూ నిత్యము సమాజాన్ని చైతన్యపరిచేటువంటి శాఖ ప్రభుత్వంలో పోలీస్ శాఖ. ప్రధానంగా సంక్రాంతి అంటే మన ప్రాంతంలో జోదాలకు నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని సాంప్రదాయ సంక్రాంతి పండుగ జరుపుకునేటట్టుగా ఒక వామప్ అంటే యువతని ఆ రకంగా ప్రోత్సహించడంలో భాగంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో క్రికెట్ పోటీలని నిర్వహించడం జరిగింది. ఇది చాలా సత్సాంప్రదాయం. కారణం ఏమిటంటే జూదాలకి ఆస్కారం ఇవ్వకుండా పోలీస్ శాఖ నియంత్రించేది గత ముందు. కానీ ఈరోజు అసలు జూదాల జోలికి వెళ్లకుండా ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం లేదా ప్రజల్ని చైతన్యం చేయడం కోసం సాంప్రదాయ సంక్రాంతి క్రీడల్ని పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ప్రజలు పోలీస్ శాఖ చేస్తుంది మాకు సంబంధం లేదనేది కాకుండా పోలీస్ శాఖ ఎందుకు ఈ చర్యలు చేపట్టింది, దీని పట్ల మన బాధ్యత ఏమిటి, ఈ చర్యలు చేపట్టడం ద్వారా మనకి ఏ సంకేతం ఇచ్చింది పోలీస్ శాఖ అనేటువంటిది ఒక ఆలోచన చేసి సంక్రాంతి నాడు మన సాంప్రదాయ క్రీడల్ని చక్కగా ఆడి ఎదుటివారికి పోటీతత్వాన్ని పెంచడం కోసం, అలాగే ఏదైతే యువతని చెడుదోవ పట్టించేటువంటి బానిసత్వం కలిగినటువంటి జూదాలు ఉన్నాయో వాటిని దూరంగా ఉంచడం, ఈ రెండు చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేకించి పోలీస్ శాఖని జిల్లా ఎస్పీ గారి నుండి ఎస్ఐ వరకు మన డివిజన్లో డిఎస్పీ గారు, సిఐ గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా గొప్పదిగా, గొప్ప సాంప్రదాయాలకి వీరందరూ కూడా ఒక మార్గాన్ని వేసినందుకు ప్రత్యేకించి బాధ్యత కలిగినటువంటి భారత పౌరుడిగా ప్రజలు దేని పట్ల ఆకర్షితులవుతున్నారు, దానిలో ఉన్న చెడుని వారికి వివరించడం ద్వారా దాన్ని నివారించడానికి ఏ రకమైనటువంటి మార్గాలను మనం ఎంచుకోవాలనేటువంటి వాటిని కూడా ప్రజలకి చేర్చడంలో అందించడంలో సఫలీకృతులయ్యారని ఈ సంవత్సరం మన ప్రాంతంలో కేవలం సాంప్రదాయ సంక్రాంతి జరుపుకునేటట్టుగా ముఖ్యమంత్రి గారి ఆశయం, ముఖ్యమంత్రి గారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి కోరిక, ముఖ్యమంత్రి గారి తపన. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బండెక్కిచెర్ల గ్రామంలో రామలింగేశ్వర దేవాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు కర్ణం ప్రహ్లాదరావు మృత్యుంజయ హోమం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల్కచెర్ల మండల బీజేపీ అధ్యక్షుడు మహిపాల్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
పూరితంగా భారత ప్రధానమంత్రిని అక్కడ ఆపి ఆందోళన చేయటం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు నిజంగా ఇంతటి ప్రధానమంత్రి ఈ రోజు వరకు దేశం లోపల కూడా ఎవరు లేరు. నిజంగా ఆయనంతా కూడా సర్వస్వం దేశమే, నా దేశ ప్రజలే నా పిల్లలు అనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఉద్దేశంతో నిజంగా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు భారతీయుల ఆకాంక్ష అయినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఓర్వలేక కొంతమంది దుష్ట శక్తులు భారత ప్రధానమంత్రి పైన, నరేంద్ర మోడీ గారి పైన కుట్రపూరితమైన ఇది చేస్తుంటే ఈరోజు నిజంగా వారు క్షేమంగా ఉండాలి, ఆయురారోగ్యంగా ఉండాలి, దేశాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా మృత్యుంజయ యజ్ఞాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మోడీ అభిమానులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ యొక్క రాష్ట్ర పర్యటన నిమిత్తము అక్కడికి వెళ్ళిన సందర్భంగా అక్కడున్న పోలీసు వాళ్ళు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు కుమ్ముకై దేశ ప్రధానమంత్రి పైన కాంగ్రెస్ కజకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు అటాక్ చేయాలనే ఒక ప్రయత్నం చేసిన సందర్భంలో ప్రధానమంత్రి ఒక దృఢ సంకల్పంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఒక 20 నిమిషాలు ఆయన బ్యాక్ సైడ్ వచ్చేసి తన పర్యటనను వాయిదా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క పర్యటన నిమిత్తంలో ఒకవేళ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ టియర్ గ్యాస్ కానీ దేశ భద్రతకు సంబంధించిన ప్రధానమంత్రి పైన అటాక్ చేస్తారు. కాబట్టి అక్కడ ఏదైనా అల్లకొల్లాలు సృష్టించి దేశంలో అల్లకొల్లాలు సృష్టించి రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడు గ్రామంలో రైతు బంధు సంబరాలు జరుపుకుని ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ దర్శరథ్ నాయక్ హాజరయ్యారు. పోటీలలో పాల్గొన్న వారికి ప్రైజ్ మనీ అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు మేలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్పూడి గోపాల్, పీఎస్సీ చైర్మన్ గంప వెంకటేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బాలకృష్ణ, సర్పంచ్ భారతమ్మ పాల్గొన్నారు. జరుగుతుంది. అదేవిధంగా మన రాయచూరు గ్రామంలో దాదాపుగా 80% రైతులే ఉంటారు. ఇక్కడ చాలా ధాన్యంగా పండిస్తుంటారు. 95% గోపాలన్న నాటోళ్ళు రియల్ ఎస్టేట్ 90% రైతు కోఆర్డినేటర్ కార్యక్రమానికి నాతో పాటు అతిథులుగా చేసినటువంటి మన PSCS గంప వెంకటేష్ గారికి, అదేవిధంగా రైతు జిల్లా సభ్యులు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పరమేశ్వర గారికి, అదేవిధంగా మండల కోఆర్డినేటర్ రైతు బంధు విధంగా నిర్వహిస్తాం మరి రైతు బంధు వీరన్న గారికి, మన ఏఓ శ్రీలన్న గారికి, అదేవిధంగా గ్రామ స్థానిక సర్పంచ్ పార్టీ గారికి, అదేవిధంగా గోపాలన్న గారికి, అదేవిధంగా మండల సభ్యులు మాజీ ఎంపీసీ సభ్యులు రమణ గారికి, ఏఓ తేజశ్రీ గారికి, అదేవిధంగా వార్డు సభ్యులు ఇంద్రమ్మ గారికి, రామాదేవి గారికి, అన్వేలు గారికి, ఇంకొక రమీల గారికి, అదేవిధంగా రవి గారికి, అదేవిధంగా జయమ్ల గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా చాలామంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. మన జమీల్ భాయ్ కావచ్చు, స్పెషల్ యాదవ్ కావచ్చు, రాజు కావచ్చు, అదేవిధంగా మాజీ మన
కుత్బుల్లాపూర్పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని గుండ్ల పోచంపల్లిలో కృష్ణారెడ్డి అనే మాజీ మిలిటరీ ఆఫీసర్ నివాసం ఉంటున్నారు. రాత్రిపూట సమీపంలో ఉన్న క్లబ్ హౌస్ లో మందుబాబులు గోల చేశారు. కృష్ణారెడ్డి వారిని ఈ టైంలో గోడవేంటని ప్రశ్నించారు. దీంతో మందుబాబులు క్లబ్ హౌస్ నుండి కృష్ణారెడ్డి ఇంటిలోకి ప్రవేశించి ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇంటిలో ఉన్న సామాన్లు ధ్వంసం చేసి ఆయన భార్యపై దాడి చేశారు. కృష్ణారెడ్డి కంట్రోల్ రూమ్ కు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మందుబాబులను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కేసు నమోదు చేశారు. సో నా పేరు కృష్ణారెడ్డి. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇండియన్ ఆర్మీలో 18 years, కార్పొరేట్లో అట్లాగే 10 years, లాస్ట్ 10 years నుండి నేను సోషల్ ఎంటర్ప్రైనర్గా పనిచేస్తున్నాను. సో నేను ఈ మైపీలో కూడా 3.5 years నుంచి ఉండటం జరుగుతుంది. ఏదో వాతావరణం బాగుంటుంది అంటే యాజ్ అ సోల్జర్గా కష్టపడిన ప్రతి పైసా ఇక్కడ పెట్టి విల్లా కొనుక్కొని సంతోషంగా ఉందామన్న టైంలో ఇక్కడ ఉండే బిల్డర్స్ యొక్క దౌర్జన్యము, వాళ్ళు చేస్తున్నటువంటివి కూడా ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే 17th నైట్ 11:30 అరౌండ్ క్లబ్ హౌస్లో తాగి తందనాలు ఆడుతూ పత్తలాడుతూ ఉండేటటువంటి బిల్డర్లు, వారి యొక్క సహచరులు నేను లైట్ ఆఫ్ చేయమని 11 o'clock చెబితే 11:30కి వచ్చి ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా నా పైన, వైఫ్ పైన, పక్కలో నన్ను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారి ఫ్యామిలీ పైన కూడా, విల్లాస్ 87 ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు దాడి చేయడం జరిగింది. అట్లాగే అదే కాకుండా చేతులు పట్టి లాగి బయటికి ఇంట్లోకి వచ్చి లాక్ చేసుకుని ఇంట్లో వెతికి నిన్ను చంపుతామని భయపెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా అరాచకము లేదా డబ్బు మదంతో చేస్తున్నటువంటి ఈ పనులని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అండ్ పోలీస్ అఫీషియల్కి అప్రోచ్ చేసి దీన్ని సీరియస్గా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఇది లేట్ అయినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలతో ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజు రేపు ఛార్జ్ షీట్ అవుతుంది, కోర్టులో హాజరుపరుస్తున్నారు అండ్ డెఫినెట్గా మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. రేపు ఏదైనా జరిగితే మాత్రం నాకు ఎట్లాగూ ఈ బిల్డర్స్ ద్వారా, ఇక్కడ ఉండే వాళ్ళ ద్వారా ప్రాణభయం ఉంది. ఏదైనా జరిగితే మాత్రం రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అనేది నేను మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు కూడా ఇంకా ఇవన్నీ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. మీరు కూడా దృష్టి సాధించి సమాజాన్ని మనం అందరం కలిసి కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సోల్జర్గా నేను తప్పులు జరుగుతున్నప్పుడు తప్పని చెప్పి ఇది కరెక్ట్ అని చెప్పమనటంతో నేను కరెక్ట్ అని చెబితే నేను సోల్జర్ని కాదు, నేను నా దేశాన్ని నేను సేవ చేసేవాడిని కాదు, రక్షించేవాడిని అంతకంటే కాదు. సో యాజ్ అ సోల్జర్గా నేను చేసేది ఎవడు ఏ తప్పు చేసినా కూడా తప్పును తప్పని చెప్పడమే నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దాన్ని ఇదే విధంగా నేను ఇక్కడ వాళ్ళు చేసిన ఇర్రెగ్యులారిటీస్ బయట పెట్టడంతో నా మీద క్రెడ్జ్తో ఈ దుర్ఘటన జరిగింది. లైట్ ఆఫ్ చేయమనటం రీజన్ కానే కాదు, అది ప్రతిరోజు నేను చేస్తున్నటువంటి పని 3.5 సంవత్సరాలు. ఏ రోజు ప్రాబ్లం రాకుండా క్రెడ్జ్తో చేసిన తీవ్రంగా ఖండిస్తూ దీన్ని పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అట్లాగే కేసు ద్వారా వాళ్ళకి తగిన శాస్తి చెప్పడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాము, వదిలిపెట్టేది లేదు. అండ్ ఇంకొకటి, ప్రశాంత్ రెడ్డి గారి పేరు చెబుతూ అరాచకాలు సృష్టిస్తున్నారు ఇక్కడ ఈ బిల్డర్లు. సో మీరు కావాలని అనుకుంటే ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ గురించి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు చేస్తున్న అరాచకాలని మీరు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని బూరుకుమాలపల్లిలో గ్రామంలో రైతు వెంకటేష్ కరెంట్ షాక్తో మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నిన్న రైతు కరెంట్ షాక్తో మృతి చెందితే ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని వారు ఆరోపించారు. మృతి చెందిన రైతుకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చెప్తే హాఫ్ అన్ అవర్ వస్తారా? ఇంత టైం అయింది కదా. మీరు ఫోన్ చేస్తే రెస్పాన్స్ చేస్తారు సార్. ఒక రైతు పోతే రెస్పాన్స్ చేస్తా ఉన్నారా? పిలిపిస్తాను వచ్చే వరకు మేము చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కుప్పం తాలూకా బూరుగుమాంపల్లి గ్రామం అది. మా ఊర్లో విద్యుత్ ఘాతానికి ఒక యువ రైతు బలైనాడు. కనీసం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి 2 నెలలుగా ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసి
కనీసం హెచ్చరిక బోర్డు కూడా అక్కడ పెట్టకుండా, ఊర్లో వాళ్ళకి జవాబుదారీగా బాధ్యత రహితంగా చెప్పకుండా ఇలా చేసినాము, ఇలా నడుచుకోండి, ఇది ప్రాణాపాయం అని చెప్పకుండా బాధ్యతారహితంగా బయటికి ఒక యువ రైతు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. మేము అప్పులు చేసి ఉర్లగడ్డలు వేసుకొని వచ్చి ఉర్లగడ్డలు నాటాలని ఆక్రోశంతో, అప్పులు తీర్చాలనే బాధతో అక్కడ పోయినాడు. అంతట్లో ట్రాన్స్ఫర్ నా బోర్కి సప్లై రాలేదని చెప్పి చెక్ చేయడానికి కోసం అక్కడ వెళ్ళాడు. ట్రాన్స్ఫర్ దగ్గరికి పోయినాడు. అటు జరిగిందే పరిస్థితి. అక్కడ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చిన కనీసము ఒక లైన్ మ్యాన్ కానీ, ఒక విద్యుత్ అధికారి కానీ ఎవరు చెప్పకుండా అతను పోయి బలైపోయినాడు. ఇలా ఎంతమంది ఎన్నిసార్లు? కనీసం ఇది జరిగి 18 గంటలు అవుతుంది. ఒక్క విద్యుత్ అధికారి కూడా ఇక్కడికి వచ్చి మీ పరిస్థితి ఏమి, ఇలా జరిగింది కదా, ఒక రైతు పోతే ఇదే గవర్నమెంట్ చేసే, ఈ ప్రభుత్వం చేసే న్యాయం ఇదా? ఒక గవర్నమెంట్, ఒక రెస్కో సంస్థ కానీ ఏదైనా కూడా కానీ స్పందించినారు ఇప్పటికొచ్చి? అతనికి 2 పిల్లలు, వాళ్ళ జీవితం ఎలా గడపాలి సార్? తక్షణం ప్రభుత్వం స్పందించాలి. ఆ కేఏ నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 500 LPM సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. The entire state population, sir, the government of India, everybody has seen the phenomenal leadership, sir, that have been provided by the Honorable Chief Minister. ఈ 144 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో 144 ఆక్సిజన్ ప్లాంట్లను ఈరోజు నెలకొల్పిన పిమ్మట ఈరోజు జాతికి అంకితం చేస్తా ఉన్నాం. దాదాపుగా ప్రతి 50 పడకల రాష్ట్రంలో ఇవన్నీ కూడా ఈ 71 ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్పిటల్స్ కూడా ఒక్కసారి ఇవి కూడా వివిధ దశల్లో కంప్లీషన్కు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా పూర్తవుతే అక్షరాన రాష్ట్రంలో 247 హాస్పిటల్స్, 247 లొకేషన్స్, 247 లొకేషన్స్లో ఈ ఆక్సిజన్ సొంతంగా జనరేట్ చేసే కెపాసిటీ మన రాష్ట్రంలోనే మన హాస్పిటల్స్కి వస్తుంది. ఆక్సిజన్ అన్నది ఏ రకమైన ఇబ్బందులు దేశానికి, రాష్ట్రానికి కూడా ఈ కోవిడ్ సమయంలో క్రియేట్ అయింది అన్నది మనమంతా కూడా సెకండ్ వేవ్లో అందరం కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపించిన విషయం. ఇదే కోవిడ్ కారణంగా ఏ రకంగా అయితే ఈ వైరస్ ప్రభావం నేరుగా శ్వాస మీద, ఊపిరితిత్తుల మీద, అంటే లంగ్స్ మీద ఏ రకమైన ప్రభావం చూపింది. అటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఏ రకమైన పరిస్థితులు వచ్చాయి అన్నది కూడా మనం అంతా కూడా గమనించడం కూడా జరిగింది. ఆ సెకండ్ వేవ్లో నుంచి నేర్చుకున్న పాఠాల నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ బెటర్గా ప్రిపేర్డ్గా ఉండాలి మన రాష్ట్రము, అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు ఈ మెరుగైన పరిస్థితులకి మనం అడుగు పెట్టాం. మన రాష్ట్రంలో లేకుండా పోయాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ టెరిషరీ కేర్ అన్నది లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ఒక బ్రహ్మాండమైన ఒక వ్యవస్థ రాష్ట్రంలో క్రియేట్ అయి ఉన్నందువలన కడప జిల్లాలోని కొన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపాలని వైసీపీ నేతలు రైలు రోకో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి రైల్వే గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. రైల్వే గేట్ పట్టాలపై బైఠాయించారు. జిల్లాలోని కొన్ని స్టేషన్లలో రైలు ఆపాలని రైల్వే ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ప్రయోజనం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ రైలు రోకో కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.
నాయకత్వం ఇంద్రనాథ రెడ్డి గారి నాయకత్వం ఇంద్రనాథ రెడ్డి గారి నాయకత్వం ఇంద్రనాథ రెడ్డి గారి నాయకత్వం ఆపాలి 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 రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ మండల సచివాలయం ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విధులు బహిష్కరించి మండల పరిషత్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రొవిజన్ డైరెక్షన్ లో పే స్కేల్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో 230 మంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు మా జగనన్నకు మేము విన్నవించుకున్నది ఏంటంటే, అయ్యా మీరు మాకు జన్మనిచ్చారు. ఈ జన్మ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేము ఎప్పుడే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వ సేవల్లో మేము కాటిదాకా వెళ్ళాం. 180 మంది కరోనాతో బలై చనిపోయారు. వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ లేవు. కానీ ఈరోజు మేము బాధపడేది ఏంటంటే, అక్టోబర్ నుంచి 2021లో మా ప్రొబేషన్ డిక్లేర్ కావాల్సి ఉండగా మళ్ళా 9 నెలలు పొడిగించి జూలై నుంచి ఇవ్వడం అనేది మాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యా మీరు మేము అడిగేది అంతే, అందరినీ కూడా ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేయండి. మేము మీ మానస పుత్రులము. అందువలన మేము అడిగేది ఏంటంటే, అందరినీ కూడా ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా, ఎటువంటి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లేకుండా ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేసి జనవరి 1 నుంచే అందరూ ఉద్యోగస్తుల మాదిరిగానే మాకు కూడా అదే పే స్కేల్ అప్లై చేసి మీరు ఇస్తారని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము ఓన్లీ గాంధీయవాదంతోనే నిశ్శబ్దంగానే మా నిరసన తెలియజేస్తున్నాము. మాకు మీరు జన్మనిచ్చారు, మీరు మాకు కూడు పెట్టారు. అర్ధాంతరంగా ఆ కూటిని తీసివేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మేము ఒకటే విన్నపం చేసుకుంటున్నాం, మాకందరికీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేసి ఈ జనవరి నుంచి అందరు ఉద్యోగస్తుల మాదిరిగానే మాకు కూడా పే స్కేల్ ఇస్తారని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారుకొండ హేమచంద్రపురం రహదారిపైన ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 2 మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. మృతుల్లో ఆటో డ్రైవర్ సత్యనారాయణ సింగ్, ఏనుగంటి ధనమ్మగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు సంబరాలు, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు. మాజీ మిలిటరీ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఇంటిపై దాడి, ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన మందుబాబులు. చిత్తూరు జిల్లాలో కరెంట్ షాక్తో రైతు మరణం, అధికారుల నిర్లక్ష్యంతోనే అంటున్న కుటుంబం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.